పని చేయాలన్నా చేస్తేనే బాగుంటుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ ధన్యవాదములు. నా పేరు డాక్టర్ గానుగుపెంట రమేష్. నేను నేషనలిస్ట్ జనశక్తి పార్టీ నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రత్యేక హోదా విజయ సంకల్ప యాత్ర సార్వత్రిక ఎన్నికల విభాగ సమక్షంలో ఈరోజు నేను పాత వీరాపుర గ్రామం ఏర్పేడు మండలం ఎస్టీ కాలనీ నందు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సమస్యలు తెలపడం జరిగింది. ఆ సమస్యల్లో మొట్టమొదటి కారణం ఏమిరా అంటే పింఛను సమస్య. పింఛను అకౌంట్ ఉన్నా అకౌంట్ లేకున్నా కొంతమంది వ్యక్తులకు కొంతమంది లేని వారికి పింఛను అందడం లేదు, పింఛను అకౌంట్లో పడడం లేదు, పడని వారికి చేతికి అందించడం లేదు. సో దయచేసి అకౌంట్లో పడని వారికి పింఛను అందేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీ ఎలక్షన్ కమిషన్ అధికారులను నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా రెండో సమస్య ఏమిరా అంటే మన గ్రామంలో ఎస్టీ కాలనీ నందు సీసీ రోడ్ల నిర్మాణం సరిగా లేకపోవడం. ఎందుకురా ఈ సీసీ రోడ్ల నిర్మాణం సరిగా లేకపోవడం వల్ల వర్షాకాలం అనేది వచ్చిందిరా అంటే ఈ వర్షాకాలం సమయంలో చుట్టుపక్కల నీరు అనేది స్టోర్ అవడం వల్ల వాళ్ళ యొక్క ఇంటి సమస్యలు తీవ్రతరమై కూలిపోయేదానికి ప్రమాదం ఉంది. కావున దయచేసి సీసీ రోడ్ల నిర్మాణం అనేది పక్కాగా ఉండవలసిందిగా నేను తెలియజేసుకుంటున్నాను. అలానే మూడో సమస్య ఏమిరా అంటే ఇక్కడ మనకి ఇంటి నిర్మాణాలు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోవడం. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి వాళ్ళకి చక్కని అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ నాలుగో సమస్య ఏమిరా అంటే ఇక్కడ ఎంత ఇది ఉన్నా సరే కరెంటు సౌకర్యం అనేది అసౌకర్యంగా ఉంది. చుట్టుపక్కల నిర్మానుష్య ప్రాంతాలు ఉండడం వల్ల పాములు ఇలాంటి చర్రాసుల వ్యక్తుల వలన ఇబ్బంది పడాల్సిన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంతో మంది పిల్లలు దగ్గర 20 మంది పిల్లలు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నారు. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. ఐదో ప్రధాన సమస్య ఏమిరా అంటే ఈ గ్రామానికి సంబంధించిన ఒక సర్పంచ్ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం మేము ఇల్లు ఇస్తాము, జగనన్న ఇంటి ఇల్లులు ఇస్తామని చెప్పి ఒక యువతి కాదు మా చెల్లి దగ్గర 10,000 రూపాయలు తీసుకొని 5 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు ఇంటి సమస్య పూర్తి కాగా ఇంటి పత్రాలు ఆమెకు అందకపోగా ఆ 10,000 రూపాయలు కానీ తిరిగి ఇవ్వని స్థితిలో ఈరోజు రాజకీయ నాయకులు సర్పంచులు ఉన్నారంటే ఎంత దారుణమైన స్థితిలో మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క 10,000 రూపాయల రుసుము ఆ అమ్మాయి కట్టిన రుసుము ఆమెకు చెల్లించవలసిందిగా, వీలైతే ఆ 10,000 రూపాయలు తీసుకొని ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు ఆమెకు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.